హాష్మి ఈరోజు మనము ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. ట్రిగ్గర్స్ అనేది ఏంటంటే అది ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. అది ఏమవుతుందంటే ట్రిగ్గర్ ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ఈవెంట్ కానీ అక్కర్ అయిందనుకోండి, ఆ ట్రిగ్గర్ అనేది ఆటోమేటికల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఈవెంట్స్ అనేవి ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అట్లాంటివి ఏవైనా ఒక ఈవెంట్ అనే డేటాబేస్లో అక్కర్ అయితే అప్పుడు మనం ఆటోమేటికల్గా ఒక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రిగ్గర్స్ అనేవి అవుతాయన్నమాట. ఈ ట్రిగ్గర్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. ఏమంటే డిఎంఎల్ ట్రిగ్గర్స్, డిడిఎల్ ట్రిగ్గర్స్ అండ్ లాగాన్ ట్రిగ్గర్స్ అనే 3 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. డిఎంఎల్ ట్రిగ్గర్స్ అంటే డేటా మ్యానిపులేషన్ ట్రిగ్గర్స్. ఇవి ఎప్పుడు అవుతాయంటే డేటా మ్యానిపులేషన్ ట్రిగ్గర్స్ అనేవి ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసినప్పుడు, డిలీట్ చేసినప్పుడు, అప్డేట్ చేసినప్పుడు ఇలాంటప్పుడు మనకి ఇవి డిఎంఎల్ ట్రిగ్గర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. అదే డిడిఎల్ ట్రిగ్గర్స్ అనేవి ఎప్పుడు అవుతాయంటే డేటా డెఫినిషన్ ట్రిగ్గర్స్ అనేవి క్రియేట్, ఆల్టర్ అండ్ డ్రాప్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ ట్రిగ్గర్స్ అనేవి ఇది లాగాన్ ట్రిగ్గర్స్ అనేవి ఎప్పుడు అవుతాయంటే ఎప్పుడైనా లాగాన్ ఈవెంట్స్ అవన్నీ ఎప్పుడైనా సెషన్లోకి యూజర్ లాగాన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ పలానప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేస్తే అప్పుడు మనకి ఈ లాగాన్ ట్రిగ్గర్స్ అనేవి అవుతాయి. మనం ఫస్ట్ డిఎంఎల్ ట్రిగ్గర్స్ అనేవి చూద్దాం. ఈ డిఎంఎల్ ట్రిగ్గర్స్ అనేవి మళ్ళీ ఈ డిఎంఎల్ ట్రిగ్గర్స్ అనేవి ఇవి మళ్ళీ క్లాసిఫై ఇంటూ 2 టైప్స్ అనమాట. ఏంటంటే అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఇంకొకటి వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనే 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఓకే, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అనేవి ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఒక యాక్షన్ అనేది ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అలాంటి స్టేట్మెంట్స్ అనేవి యాక్షన్ చెయ్యాలి అనుకుంటే అది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక యాక్షన్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఇంకో ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే మనం ఏదైనా ఒక రోని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నామంటే ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఆటోమేటికల్లీ ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది ట్రిగ్గర్ అనే ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేది. మళ్ళీ ఇంకోటి వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేవి ఏంటంటే అది ఆ ట్రిగ్గర్ యాక్షన్ని లైక్ మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏవైనా సమ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు మనం అది కాకుండా లైక్ ఇంకొకటి ఇన్స్టెడ్ ఆఫ్ ఆ యాక్షన్ బదులు ఈ ట్రిగ్గర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ ట్రిగ్గర్స్ చూద్దాం. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అనేవి మళ్ళీ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఫర్ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఇలా మళ్ళీ ఇవి అన్నీ మళ్ళీ డివైడ్ అయ్యాయి అన్నమాట. ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేవి ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫర్ ఇన్సర్ట్ అనేది, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫర్ డిలీట్ అనేది, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఫర్ అప్డేట్ అనేది. మనం ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ అనే దాని గురించి చూద్దాం. ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ గురించి చూద్దాం మనం ఫస్ట్. ఓకే, దీనికోసం ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ ఒకటి ఉంది. దీంట్లో వచ్చి నాకు సమ్ డేటా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 rows ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డేటాలో ఈ టేబుల్లో ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ పలానా టైంలో పలానా రోజున ఈ పలానా ఎంప్లాయీ ఐడితో ఇన్సర్ట్ అయింది అనేది ఇంకొక టేబుల్లో నాకు డేటా కావాలన్నమాట. దానికోసం ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేశాను ఎంప్లాయీ ఆడిట్ టేబుల్ అనేది. దీంట్లో 2 columns ఉన్నాయి. ఒకటి వచ్చి ఐడి కాలమ్, అది వచ్చి ఐడెంటిటీ ఇచ్చాను, ప్రైమరీకి ఇచ్చా. ఇంకోటి ఆడిట్ డేట్ అని ఇచ్చాను, దాంట్లో పలానా డేట్ అవన్నీ అది ఎన్వార్కార్ డేటా టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. దానికి క్రియేట్ స్టేట్మెంట్ క్రియేట్ ట్రిగ్గర్ tr_ ఏ దాని మీద చేస్తున్నాం అనే టేబుల్ రావాలి. ఎంప్లాయీ డీటెయిల్స్ 1 దేనికి చేస్తున్నాం? ఫర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ కదా మనం చేస్తున్నాం. ఇన్సర్ట్ ఆన్ ఏ టేబుల్ మీద చేస్తున్నామో ఆ టేబుల్ మీద
డీటెయిల్ దేనికి చేస్తున్నాం? ఫర్ ఇన్సర్ట్ కోసం చేస్తున్నాం కదా, ఇన్సర్ట్ అని ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ యాజ్ బిగిన్ యాజ్ యూజువల్ ఇక్కడ నేను ఒక డిక్లేర్ చేస్తున్నాను ఒక వేరియబుల్ని @id ఆఫ్ టైప్ ఇంట్. నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ @id ఈక్వల్ టు emp_id ఫ్రమ్ ఇన్సర్టెడ్. ఇక్కడ ఇన్సర్టెడ్ అనేది ఏంటంటే అది దాని గురించి చెప్తాను అండి. ఇన్సర్టెడ్ ఫ్రమ్ ఇన్సర్టెడ్ తీసుకొని ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి? నేను ఎంప్లాయీ ఆడిట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. వాల్యూస్ న్యూ ఎంప్లాయీ విత్ ఐడి ఈక్వల్ టు, ఇక్కడ నేను స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాను. క్యాస్ట్ @id ఇంటి కదా, దాన్ని ఇంటీజర్ నుంచి యాజ్ nvarchar ఆఫ్ సైజ్ సమ్ 5 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఈజ్ యాడెడ్ టు ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈజ్ యాడెడ్ టు అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి ఈజ్ యాడెడ్ టు వచ్చి ప్లస్ నేను ఫలానా డేట్లో యాడ్ చేయాలి అనుకున్నాను కదా, దాన్ని కూడా నేను టైప్ కాస్ట్ చేస్తున్నాను. అది గెట్ డేట్ వచ్చి డేట్ ఫార్మాట్లో ఉంటుంది కదా, దాన్ని వచ్చి నేను యాజ్ nvarchar కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇప్పటికి ఎండ్ చేసాం. ఇది ట్రిగ్గర్ క్రియేషన్ అన్నమాట. ఇది ఇలా మనము ట్రిగ్గర్ని క్రియేట్ చేసాం. ఏం చేశాను నేను? క్రియేట్ చేస్తున్నాను చూడండి, సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి సార్, ట్రిగ్గర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డీటెయిల్స్ వాల్యూస్ ఏమి ఇస్తున్నాను? లైక్ 12, some name ABC and then some salary of 10,000 salary and department number 3. ఓకే, ఇలా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేశాను అనుకోండి. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. 2 rows ఎఫెక్టెడ్. ఇక్కడ 1 row ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్, సెలెక్ట్ స్టార్ from employee audit. ఓకే, ఇప్పుడు చూడండి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి. మనకి ఇక్కడ వచ్చి మనము ఏమి లైక్ ఎంప్లాయీ ఐడి విత్ 12 ఇచ్చామా, 12 ABC 10,003 అని ఇచ్చామా. ఇది నెక్స్ట్ ఆడిట్లో వచ్చి ఎంప్లాయీ ఐడి విత్ 12 ఈజ్ యాడెడ్ టు అని November 2025 మనం యాడ్ చేసినట్లు ఆ డీటెయిల్స్ వచ్చింది అనమాట. ఇది మనం యాక్చువల్గా ఇది ఇన్సర్ట్ చేసాము. ఎంప్లాయీ డీటెయిల్స్కి ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ట్రిగ్గర్ అనేది ఆ టేబుల్ మీద ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, టేబుల్ ఇన్సర్ట్ కోసం చేసాం కనుక ఈ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఆ వాల్యూస్ని ఆ డేటాని మనకి అది ఇచ్చింది అనమాట ఆడిట్ టేబుల్లో. అది మనం ఈ ట్రిగ్గర్స్ చూడాలి అనుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్కి వెళ్ళేసి రైట్ క్లిక్ కొట్టి రిఫ్రెష్ చేసాం అనుకోండి, ట్రిగ్గర్స్ చూడండి. ఇప్పుడు నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ దీనికి ఫర్ ఇన్సర్ట్ అనేది నేను ట్రిగ్గర్ క్రియేట్ చేశాను కనుక ఆ ట్రిగ్గర్ మనకి ఇక్కడ ఉందన్నమాట. ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ యొక్క ట్రిగ్గర్స్ ఏమేమి ఉన్నాయనేవి మనం